క్యారెక్టర్ కనిపిస్తుంది చూసినప్పుడు. అలాంటి తాప్సీని ఇంకా నాకు ఏ ఒక్క సెకండ్ కూడా పంజాబీ అమ్మాయి అని మాటే స్ట్రైక్ అవ్వలేదు. పక్కా ఈస్ట్ గోదావరి తెలుగు అమ్మాయి లాగే కనిపించింది. సినిమా మ్యూజిక్ వస్తే ఇళయరాజా గారు ఆడియో ఫంక్షన్లో మోహన్ బాబు గారు అన్నారు, నా కూతురి కోసం ఒక పైసా తీసుకోకుండా ఇళయరాజా గారు సంగీతాన్ని అందించారు, నేను రుణపడి ఉంటాను అని చెప్పేసి. మీరు ఇళయరాజా గురించి ఏం చెప్తారు మేడం? సేమ్ థింగ్ అండి. సినిమా రిలీజ్ లోపు ఏదో ఒకటి ఇస్తాను, ఫ్రీగా చేయించుకొని ఎవరి దగ్గర ఆ వాల్యూ ఉండదు ఫ్రీగా తీసుకుంటే. ఐ నెవర్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ. ఆర్కెస్ట్రా మొత్తం మటుకు ఇవ్వమ్మా, నీకు ఉన్నప్పుడే ఇద్దు కానీ అని. ఐఎమ్ వెరీ grateful to Ilayaraja garu for giving me this opportunity, for giving me this beautiful music. Idi andarki dakke adrushtam kadandi idi. And poddune 7 o'clock vachestaru with makeup antunnattu ayana neat ga ready ayipoyi vachi 7 ki music start chesestaru. Ayana music chesetappudu nilabade cheptaru annamata mottham ela cheyalani. He's 69 years old. అలాంటి డెడికేషన్ మా అందరికి రావాలంటే మేము ఇంకో జన్మ ఎత్తాల్సిందే, ఇప్పుడు వచ్చేది కాదు అలా. నడుపుతోంది గురుగులిక తెలపని పాఠాలే తెలిపినవి అలలే, వరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే. టైటిల్ గుండెల్లో గోదావరి అంటే దానిలోనే గోదావరి గుండెల్లో అని చెప్పేసి ఇలా అంటే అది ఒక విషాదంగా పెట్టచ్చా, లేకపోతే ఎలా పెట్టారు టైటిల్, ఎలా చూస్ చేశారు? మీరు ఎలా అనుకుంటే అలాగా. హ్యాపీనెస్ కూడా వచ్చినప్పుడు అలాగే పొంగుతుంది, సాడ్నెస్ వచ్చినప్పుడు అలాగే, ఒక వరద వచ్చినప్పుడు అలాగే, ఒక అనుమానం వచ్చినప్పుడు అలాగే, ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్ గుండెల్లో గోదావరి. సో అది మీరు ఎలా అనుకొని చూస్తే అలా ఉంటుంది ఆ సినిమా. గుండెల్లో గోదావరి టైటిల్ వినగానే నాకు మాక్సిమం సంతోషం ఎక్కడొచ్చిందంటే అండి, ఇది ఒక అచ్చ తెలుగు సినిమా, అచ్చ తెలుగు టైటిల్. మీకు ఏ టైటిల్ అయినా సరే పోయిటిక్ కనెక్షన్ ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ గుండెల్లో గోదావరి అనే టైటిల్కి మన సినిమాలో జరిగే కథకి పోయిటిక్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఫ్రేమ్లోని ఓ దీనికి ఆ టైటిల్ పెట్టారా అని అనుకుంటారు. ఆదిపురుష్ శెట్టి ఎలా ఈ కథలోకి తీసుకొచ్చారు తనని? ఆదిని ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇట్స్ బైలింగ్వల్ ఫిల్మ్ అండి, తెలుగులోను తమిళ్లోను సైమల్టేనియస్గా రిలీజ్ అవబోతుంది. ఆది తమిళ్లో అందరికీ బాగా తెలుసు, ప్లస్ ఆదికి తెలుగు తెలుసు, సందీప్కి తెలుగు అంటే తమిళ్ బాగా మాట్లాడతాడు తను, తాప్సీ తమిళ్లో తెలుసు తెలుగులో తెలుసు. ఇప్పుడు నేను కడల్ సినిమా చేస్తున్నాను, అక్కడ కొంచెం కొంచెం తెలుసు. 2 లాంగ్వేజెస్కి మళ్ళీ రీకాస్ట్ లాగా చేయకుండా 2 లాంగ్వేజెస్లోనూ తెలిసినవన్నీ పెట్టుకుందామని. సో అందుకు అలా ఆది వచ్చారు. మత్స్యకారులని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయమని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు సంబంధిత అధికారులకు